అరుపు వినిపించింది. ఇక మెయిన్ ఆన్ చేసి మంగ శవాన్ని చూడటమే. అయ్యో మంగ, ఎంత పని జరిగిపోయిందమ్మా అప్పుడేని. మంగ పడిపోతుంది అనుకుంటే మా ఆవిడ పడింది ఏంటి? చంద్రిక, ఏమైంది? చంద్రిక లే. చీకట్లో కింద పడిపోయానమ్మమ్మ. చీకట్లో బయటికి ఎందుకు వచ్చారు? కరెంటు పోయిందని వచ్చాను. అయినా నువ్వు కిందకి ఎందుకు వచ్చావు మంగా? నేను అందుకే వచ్చానండి. కరెంట్ ఎందుకు పోయిందా అని చూడ్డానికి వచ్చాను. అయినా ఈ టైంలో కరెంట్ ఎందుకు పోయింది? వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలుసు బామ్మగారు. అలాగే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అంతే. కరెంటు నిమిషం పాటే పోయింది. అది ఎవరో ఆఫ్ చేసి ఆన్ చేసినట్టు. నువ్వు ఉండమ్మా. మనిషి ఎంతకాలం బతుకుతాడో మనిషికే తెలియదు. అలాంటిది కరెంటు నిమిషం పోయిందా గంట పోయిందా, ఎవరు ఆఫ్ చేశారు ఎవరు ఆన్ చేశారు, ఎందుకమ్మా ఇవన్నీ? వెళ్ళి పడుకోండి. తోడు లేకుండా ఎటు వెళ్ళొద్దని నేను చెప్పాను కదా మంగా. కరెంటు పోతే నన్ను లేపాలి కానీ ఇలా ఒంటరిగా రాకూడదు. పద దా. దిష్టి బొమ్మలా ఇంకెంతసేపు అలా కూర్చుంటావే? లేచి రూంలోకి వెళ్ళు. తీసుకువెళ్ళు ప్రసాదు. వెనకటికొకడు వాడు తీసిన గోతులో వాడే పడిపోయి చెరపకురా చెడేవు అన్నాడట. ఈ సమయంలో ఈ సామెత ఎందుకు చెల్లెమ్మా? ఏదో గుర్తొచ్చింది చెప్పాను. మా వదిన జాగ్రత్త అన్నయ్య గారు. మంగని పడేస్తానని చెప్పి నువ్వెందుకు పడ్డావు చంద్రిక? దాన్ని పడేయాలని చేతులు చాచాను, కాళ్ళు కడ్డం పడి నేనే బోర్లో పడ్డానబ్బా. అయ్యో, మంగే పడింది అనుకొని మెయిన్ ఆన్ చేశారే. నా గొంతుకి దాని గొంతుకి తేడా తెలియదా మీకు? అంటే నన్ను అరిపించటం తప్ప నువ్వెప్పుడు అరిచింది లేదు కదా చంద్రిక, అందుకే పోల్చుకోలేకపోయాను. పైకి లేపి చావండి. ముక్కు బాగా వాచిపోయింది చంద్రిక. ఎంత వాచిపోతే ఎవరికి బాధ? అమ్మా, ఒక్కరు కూడా నాపై సానుభూతి చూపించలేదు. అంతే చంద్రిక, హీరో హీరోయిన్స్ కి ఏమైనా జరిగితే ఆడియన్స్ సింపతి చూపిస్తారు. విలన్స్ కి కమెడియన్స్ కి మనలాంటి కామెడీ విలన్స్ కి డ్యామేజ్ అయితే తగిన శాస్తి జరిగింది అనుకుంటారు. ఈ పాడులోకి ఇంతే చంద్రిక. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. అమ్మో, అవును కదా. నిత్యకు ఫోన్ చేసి మర్డర్ ప్లాన్ అడగకుండా మన సొంత తెలివితేట చూపించాం. వామ్మో వాయమ్మో, ఇప్పుడు ఈ విషయం నిత్యకు తెలిస్తే మనల్ని కోసి కారం పెడుతుంది దేవుడా. వద్దమ్మా, నిత్య వద్దమ్మా.
అమ్మో అమ్మయ్యా ఆ అరుపులెట్లయిపోయి అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాం. గురి తప్పింది, గండం గడిచింది. నా గురి తప్పలేదు, తప్పించాను. మీది అదృష్టం కాదు, మీరు బతకడానికి నేనిచ్చిన అవకాశం. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే ఇక్కడ 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 షూట్ చేసి ఉండేదాన్ని. ప్లాన్ చేసి మంగను బయటికి రప్పించి గోల్డెన్ ఛాన్స్ మీ చేతుల్లో పెడితే దాన్ని చంపకుండా వదిలేస్తారా? సారీ నిత్య, ట్రై చేశాం కానీ ఫెయిల్ అయ్యమమ్మా. ఎప్పుడు మీరు అదేగా చేస్తున్నారు. ఒక్కసారైనా సక్సెస్ అయ్యారా? అంటే మంగకి ఇంకా ఈ భూమి మీద నోకలున్నాయనుకుంటానమ్మా. హే, మన దగ్గర 4 రోజుల కంటే ఎక్కువ టైం లేదు. అందులో ఆల్రెడీ 1 డే వేస్ట్ అయింది మీ వల్ల. ఇంకా 3 రోజులే మిగులున్నాయి. ఈలోపే మీరు దానికి ముగింపు పలకాలి. లేదంటే దానికంటే ముందు మీరు చేస్తారు. ఒక్క ప్రాణం పోవడం బెటరా లేదా 3 ప్రాణాలు పోవాలన్నది మీరే ఆలోచించుకోండి. ఈ రోజు నేను చెప్పింది చెప్పినట్లు చేయకపోతే శాపం అకౌంట్లో మీ ముగ్గురు ఆల్ అవుట్ అవుతారు. నేను ఆ ఇంటికొచ్చి మంగని చంపొచ్చు, లేదా గడువులోపు శాపమే దాన్ని చంపొచ్చు. బట్ నేను ఈ టైంలో ఆ ఇంటికి రావటం చాలా పెద్ద రిస్క్. శాపం దాన్ని చంపే వరకు నేను వెయిట్ చేయలేను. అందుకే మిమ్మల్ని ఆ పని చేయమంటున్నాను. అర్థం చేసుకుని మీరు మీ ఆయుష్ పెంచుకుంటారో లేక దాంతో పాటు మీరు అంతమైపోతారో ఆలోచించుకోండి. By the way, this is the last warning for you. ఆ బైరాగి మంగకు డెత్ వారెంట్ ఇచ్చాడు. నేను మీకు డెడ్ లైన్ ఇస్తున్నాను. బీ కేర్ఫుల్. చూసావటే, నువ్వు నైట్ మంగని చంపుంటే ఇప్పుడు మనకి ఇన్ని మాటలు వచ్చావా? మగ చావు మన చావుకొచ్చేలా ఉంది కదే. మనం చావం, మొంగే చస్తుంది. మొంగ తర్వాత ఓ నిత్య చస్తుంది. మీరేం కంగారు పడకండి. ఏ డైలాగులు ఎప్పుడిచ్చో చెబుతున్నావు. సౌండ్ పొల్యూషన్ తప్ప సాటిస్ఫాక్షన్ లేదే. వస్తుంది. మీకు నాకు నచ్చిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మంగ ఉండదు, నిత్య ఉండదు. మన స్వప్నం మాత్రమే ఉంటుంది. అప్పటిదాకా మనం ఉంటావో లేదో. మై డియర్ శ్రీమతి, నీ కోసం జ్యూస్ బహుమతి. ఇప్పుడే కదండి గ్లాసుడు పాలు తాగాను, అప్పుడే జ్యూసా? ఇందాక తాగిన పాలు బేబీకి, ఈ జ్యూస్ నీకు. పెద్ద మీ కూతురే ఆ పాలు తాగినట్టు. అవి తాగింది నేనే, ఈ జ్యూస్ తాగాల్సింది నేనే. ఎందుకండి ఇలా హింస పెడుతున్నారు? ఒక్క 4 రోజులు ఓడ్చుకో బంగారం. అంటే ఆ తర్వాత నన్ను వదిలేస్తారా? అవునులే, అప్పుడు మీ కూతురు వస్తుంది, నన్ను పట్టించుకోరు, అంతేగా? మాటల తర్వాత ముందు జ్యూస్ తాగు బంగారం. వద్దండి. వెరీ గుడ్. నైట్ కిందకెళ్ళావు బంగారం. ఆయన ఆ టైంలో ఒంటరిగా కిందకెళ్లాల్సిన అవసరం ఏంటి? కిందకి రమ్మని ఎవరైనా పిలిచారా? నీకోసం ఇంటి బయట ఎవరైనా వెయిట్ చేశారా? అడిగారా?
ఇంకా అడగలేదేంటా అనుకున్నాను. అడగకుండా నన్ను వదిలిపెట్టారని నాకు తెలుసు. అన్ని చెప్తున్నావు కానీ ఆన్సర్ చెప్పట్లేదు. ఏం కావాలి మీకు? అదే సమాధానం. అవును, ఇప్పుడు అదే ముఖ్యం. కాదు, నాకు నువ్వే ముఖ్యం. మరెందుకు అడుగుతున్నారు? నువ్వు ముఖ్యం కాబట్టి అడుగుతున్నాను. కరెంటు పోతే కిందికి వెళ్ళానని రాత్రి చెప్పాను కదండి. నువ్వు పవర్ ఆఫ్ అయ్యాక వెళ్ళలేదు, ముందే వెళ్ళిపోయావేమో అని నా అనుమానం. చూడండి, మీరు నన్ను ఇలా అనుమానిస్తే నాకు నాకు నీకు నాకు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల తలపోటు వస్తుంది, అది రక్తపోటుగా మారుతుంది, ఆ తర్వాత గుండెపోటు వస్తుంది. మీరు నాకు వెన్నుపోటు పొడిచారని డాక్టర్ అంటుంది. మీరు బందిపోటు అని పోలీసులు అనుకుంటారు. ఇదేం గ్రహపాటు అని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఇదంతా చూసి మీకు తలపోటు వస్తుంది, అది రక్తపోటుగా మారుతుంది. ఒక్క మాట అడిగినందుకు ఇన్ని పోట్లు పడవాలా? అందుకే నన్నేమీ అడగండి. సరే, ఏం అడగను బజ్జు. నిద్ర లేచి 2 గంటలైనా కాలేదు, అప్పుడే మళ్ళీ నిద్రపోవాలా? ఈ టైంలో నువ్వు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. నాకే రెస్ట్ అవసరం లేదు, మీరు నా పక్కనుంటే చాలు. నేను నీ పక్కనే ఉన్నాను కదా, నువ్వే కిందకి పైకి తిరుగుతున్నావు. మళ్ళీ మొదటికొచ్చారా? సరదాగా అడుగుతున్నాను డార్లింగ్, నువ్వు కూడా సరదాగా సమాధానం చెప్పు. నైట్ కిందకి వెళ్ళావు? అమ్మా, నాకు తల నొప్పిగా వామో, నాకు రక్తపోటు వస్తుంది. వదిలే వదిలే వదిలే, ఎంగ నిన్ను అడగను. ఇలా రండి దారికి. నేను మీ అమ్మాయి ఎప్పుడో స్నానం చేశాం, మీరింకా ఫ్రెష్ అవ్వలేదు. వెళ్ళి రెడీ అవ్వండి. ఓకే బంగారం, 10 minutes లో రెడీ వస్తాను. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మళ్ళీ టిఫినా? యా. హలో అమ్మా. మంగా, ఎలా ఉన్నావమ్మా? నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది మంగా, నేను బాగానే ఉన్నాను. మరి రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేనింటికి రాకపోవడం ఏంటి? 9కే వచ్చాను కదా. నేనింటికి రాలేదని నీకెవరు చెప్పారు మంగా? రాత్రి నిత్య కంగారు పడుతూ ఫోన్ చేసి చెప్పిందమ్మా. అప్పుడు నీ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది, అందుకే ఇప్పుడు ల్యాండ్లైన్కి ఫోన్ చేశాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా? ఛార్జింగ్ అయిపోయింది మంగా. ఛార్జింగ్ ఉందే అంటే కావాలని నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారన్నమాట. అమ్మా, లైన్లోనే ఉన్నాను మంగా. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా. రాత్రి నిత్య చాలా భయపడింది, నేను కూడా కంగారు పడ్డాను. ఆయన అన్న మాటలు మనసులో పెట్టుకోకు. నిజం తెలియక ఆయన అలా మాట్లాడారు. ఆయన చాలా మంచివారమ్మా. నాకు తెలీదా మంగా, నీ మంచితనానికి జైలాంటి మంచి భర్త దొరికాడు. అవునమ్మా, త్వరలోనే ఆయన నిన్ను అర్థం చేసుకుంటారు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను మంగా. నేను వెళ్ళిపోయాక రాత్రి అక్కడేమైనా జరిగిందా? నువ్వు వెళ్ళాక ఇంకే గొడవ జరగలేదమ్మా. నిత్య నీకు ఫోన్ చేసిందన్నావు కదా, ఆ తర్వాత ఏమైనా జరిగిందా? ఆ తర్వాత అంటే ఒకటి జరిగిందమ్మా. నువ్వు ఇంటి బయట ఉన్నావేమో చూడమని నిత్య నన్ను అడిగింది.
నేను బయట ఉన్నావో లేదో చూద్దామని కిందికొచ్చి బయటకు వెళ్తుంటే సరిగ్గా అప్పుడే కరెంటు పోయిందమ్మా. ఆ చీకట్లో బయటకు ఎలా వెళ్ళాలా అని నేను నిల్చుండిపోయాను. అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన చంద్రిక పిన్ని దబ్బున కింద పడిపోయింది. పాపం తన ముక్కు పగిలిపోయిందమ్మా. ఆ తర్వాత వెంటనే కరెంట్ వచ్చింది. అందరూ కిందకొచ్చారు. పిన్నిని పరామర్శించారు. కిందకెందుకు దిగావని వాళ్ళందరూ నన్ను అడిగారు. ఇందాక ఆయన గుచ్చి అడిగారు. నేనే ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను. సరే మంగా, నీకేం కాలేదు కదా? ఈ 4 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండు. 4 రోజులేంటమ్మా? అదే 4 రోజుల్లో డెలివరీ ఉంది కదా. అమ్మా, డెలివరీకి నువ్వు రావాలమ్మా. నీ సమక్షంలోనే నా ప్రసవం జరగాలి. నేను రాకుండా ఎలా ఉంటాను మంగా? తప్పకుండా వస్తాను. ఉంటాను మంగా. సరేనమ్మా, నిత్యని జాగ్రత్తగా చూసుకో. బాయ్. బాయ్. అవును, నిత్యని జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం వచ్చింది. బేబీ, నన్నే కొడతావా? చంపలేదు, సంతోషించు. మామ్, మామ్, మామ్ ఏం చేస్తున్నావు? మామ్, వాట్ ఆర్ యు డూయింగ్ మామ్? మామ్, వదలు. మామ్, ఏం చేస్తున్నావు? స్టాప్ ఇట్ మామ్. మామ్, మామ్, పద. మామ్, వాట్ ఇస్ దిస్? మామ్, 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 ఎందుకు నన్ను కట్టేస్తున్నావు? నువ్వు నన్ను బిల్డింగ్ పై నుంచి వేలాడదీయలేదా? దిష్టి బొమ్మలా నిలబెట్టలేదా? రివెంజ్ తీర్చుకుంటున్నావా మామ్? కాదు, ఈ 4 డేస్ నిన్ను లాక్ చేస్తున్నాను. నువ్వు ఈ రూమ్ దాటి బయటికి రాకూడదు. ఎందుకు? నీ వల్ల మంగకి ప్రమాదం కాబట్టి. నేనేం చేశాను? నైట్ ఏం చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను ఇంటికి రాలేదని మంగకి కాల్ చేసి మంగని బయటికి రప్పించి పవర్ ఆఫ్ చేసి ఇంకా చెప్పాలా? ఇంత ప్లాన్ చేసి ఏం లాభం మామ్? నీ పెద్ద కూతురు ప్రాణాలతో బయటపడింది. నార్బోయ్, నేనుండగా మంగపై నీ నీడని కూడా పడనివ్వను. నువ్వు నన్ను ఆపగలవు మామ్, శాపాన్ని ఆపలేవు. నిన్ను ఆపగలిగితే చాలే, శాపం సంగతి ఆలోచిస్తాను. శాపం దగ్గర బేరాలేవు మామ్. ఎంత డబ్బు పెట్టినా మంగ ప్రాణాలని నువ్వు కొనుక్కోలేవు. మంగని నేను కొనుక్కోలేదే, కన్నాను. 9 మాసాలు మోసి కన్నాను. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి మంగని కాపాడుకుంటాను. అందుకు నువ్వు అడ్డు రాకూడదు. అందుకే కట్టేస్తున్నాను. 4 డేస్ కదలకుండా ఉండు. 4 డేస్ కాదు మామ్, జస్ట్ 3 డేస్. ఆల్రెడీ 1 డే అయిపోయింది. Mom! 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 Shit! Shit! ఎందుకు స్వామి అలా నవ్వుతున్నారు? విధి ఎంత విచిత్రమైంది చలమయ్యా. అవును స్వామి, విధి చాలా విచిత్రమైనది. అభం శుభం ఎరుగని అమాయకురాల్ని బలి కోరుతోంది. చెయ్యని నేరానికి
శిక్ష వేస్తోంది. మునుపు శాపంతో చనిపోయిన కోడళ్ళు కూడా ఏ పాపం చేయలేదు చలమయ్య. శాపగ్రస్తమైన ఆ వంశానికి కోడలిగా వెళ్ళడమే వాళ్ళు చేసిన తప్పిదం. కానీ ఆ నలుగురి చావు ఒక ఎత్తు అయితే ఈమె చావు ఒక ఎత్తు. శాపం ఒక్కొక్కరిని ఒక్కో రకంగా బలి తీసుకుంది. ఈసారి శాపానికి చంపే పని లేకుండా పోతుందేమో అనిపించింది. ఏమంటున్నారు స్వామి? తమ సొంత వారే ఆమెను చంపాలనుకుంటున్నారు. శాపం కన్నా స్వార్థం ఇంకా బలమైంది చలమయ్య. స్వార్థం మనుషుల్ని మృగాలుగా మార్చేస్తుంది, విచక్షణ జ్ఞానాన్ని నశింపచేస్తుంది. బహుశా ఇది కలియుగ ధర్మం కాబోలు. అంటే ఆమె తన అయిన వాళ్ల చేతుల్లోనే చనిపోతుందా స్వామి? ఆమెను అంతం చేయడానికి శాపం, స్వార్థం పోటీ పడుతున్నాయి.